హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈ వీడియోలో మనం యక్షిని ఎపిసోడ్ 5 స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అయితే దానికి ముందు ప్రీవియస్గా ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్లో మిగిలిన ఎపిసోడ్స్ కూడా పెట్టాం, ప్లీజ్ గో వాచ్. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తున్నాం, కావాలంటే అక్కడ కూడా చూడొచ్చు. అయితే కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కథలోకి వస్తే, పక్కనే సెలయర్లో స్నానం చేస్తూ ఉంటుంది యక్షిని. ఆ పక్కనే మహాకాల్ ధ్యానం చేస్తూ ఉంటాడు. మహాకాల్ దగ్గరికి వచ్చి, నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత ఆనందంగా లేను, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం నువ్వే, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను అని. మహాకాల్ యక్షిని వైపు చూసి, నువ్వు ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, గుప్త మందిరానికి దారేటో చెప్పు చాలు అంటాడు. అయితే ప్రాణాలైనా వదిలేయడానికి సిద్ధంగా ఉంటాను కానీ ఆ పని మాత్రం చేయలేను అంటుంది యక్షిని. దాంతో నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, నాతో పాటు రా అని యక్షినిని తనతో పాటు నాగమందిరానికి తీసుకెళ్తాడు మహాకాల్. అయితే అక్కడ నాగులు తనని ఏమీ చేయకుండా తన చేతికి ఒక ఉంగరాన్ని పెడతాడు. దీనివల్ల ఏ నాగులు నీకు హాని కలిగించమని చెప్తాడు. అయితే అక్కడికి వెళ్ళి ప్రేమలో ములిగిన యక్షిని తను డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తున్నప్పుడు మహాకాల్ కూడా ఆ డ్యాన్స్ మధ్యలో చేరి తన చేతికున్న ఉంగరాన్ని తీసేస్తాడు. దాంతో అక్కడున్న నాగులు ఆమెని పొడవడానికి దగ్గరికి వస్తూ ఉంటాయి. అయితే ఆ డ్యాన్స్ ఆపితే ఆ నాగులు నిన్ను పొడుస్తాయని, ఈ డ్యాన్స్ అయ్యేలోపు గుప్త మందిరానికి దారేటో చెప్పాలని ఆమెని బెదిరిస్తాడు మహాకాల్. దాంతో ఆమె చేసేది లేక డ్యాన్స్ చేస్తూ పడిపోతుంది. ఆ పడేటప్పుడు ఆమె ఉంగరం దగ్గరే పడుతుంది కాబట్టి దాంతో ఆమె అక్కడి నుంచి బయటపడుతుంది. కట్ చేస్తే జ్వాల మరియు మాయ ఇద్దరు ఫైట్ చేస్తున్నప్పుడు మాయ యక్షినిగా మారడం చూసిన కృష్ణ భయంతో వాళ్ళ హోటల్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మాయా దయ్యం అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అతన్ని కేలీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంతలో తన దగ్గరికి వస్తుంది మాయ. రాగానే, ఏంటి కృష్ణ, ఒళ్ళంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చిందా ఏంటి? సరే, జ్వరం తగ్గిపోతే సాయంత్రం మన కార్యం మొదలు పెట్టుకుందాం అంటుంది మాయ. దీంతో నువ్వు వెళ్ళు, నేను వస్తాను అని చెప్పేసి కృష్ణ చెప్తాడు. సాయంత్రం అవుతున్నా కూడా రాడు. ఏంటి కృష్ణ రాలేదని చెప్పేసి ఆమె చాలా బెంగగా కూర్చుంటుంది. తెల్లారయ్యేసరికి కృష్ణ అయ్యప్ప స్వామి మాలేసుకొని ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. వాళ్ళందరితో పాటు మాయ కూడా షాక్ అవుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కృష్ణని తిట్టి, ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు మాల వేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ మాల తీయిద్దాం అనుకుంటారు. అంతేకాకుండా మాయతో వాళ్ళకి శోభనం కూడా ఏర్పాటు చేయాలనుకుంటారు. అయితే ఆ విషయం చెప్పలేక ఉండలేక కృష్ణ చాలా దిగులు పడుతుంటాడు. తను కలిసిన ప్రవీణ్ దగ్గరికి వెళ్ళి జరిగిన కథ అంతా కూడా చెప్తాడు. ప్రవీణ్ తనకు సలహా ఇస్తాడు. నువ్వు బ్రహ్మచారి అయితేనే కదా మాయ నిన్ను చంపేస్తుంది, అదే నువ్వు బ్రహ్మచారి కాకపోతే అనే ఆలోచనని తన మైండ్లో క్రియేట్ చేస్తాడు. దాంతో ఒక నెంబర్ ఇచ్చి అక్కడికి వెళ్తే నీ బ్రహ్మచర్యం పోతుంది కాబట్టి సో మాయ నిన్నేమీ చేయదు, నీ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోవచ్చు అంట. మొదట్లో కృష్ణ కన్విన్స్ అవ్వడు, కానీ తర్వాత అతను చెప్పిన మాట నిజమే కదా, నా ఫ్యామిలీని కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆమె ప్లేస్లో మాయా ఉంటుంది. అక్కడ మాయాని చూసి భయభ్రాంతుడైన కృష్ణ పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. తనతో పాటు మాయ కూడా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారు కూర్చునే కుర్చీలో కూర్చుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమెని తిడతారు. అయితే కృష్ణ వాళ్ళందరినీ కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. అయినా కూడా ఎవరూ మాట వినరు. వాళ్ళందరూ తిడుతున్నప్పుడు కోపంతో యక్షినిగా మారింది మాయ. యక్షినిగా మారిన మాయని చూసి ఇంట్లో అందరూ భయభ్రాంతులు అవుతారు. అప్పుడు ఆమె కృష్ణతో ఈ విధంగా అంటుంది, నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను మీ కుటుంబం మొత్తాన్ని కూడా ఒక్కొక్కరిగా చంపేస్తాను. దాంతో ఏం చెయ్యాలో పాలుపోక కృష్ణ కుటుంబాన్ని రక్షించుకునే ప్రాసెస్లో తాను మాయ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అదే సమయంలో భూమి నుండి బయటకు విసిరేసిన మహాకాల్ తన శిష్యుడి సహాయంతో భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి రాగానే తన్ని ఈ యొక్క మాయా అరణ్యంలో పడవేసిన జ్వాలని బతకనివ్వకూడదు అనుకుంటాడు. ఈలోపు అక్కడికే జ్వాల వస్తుంది. జ్వాల వచ్చి నేను నీకు సహాయం చేస్తాను మహాకాల్ అని చెప్తుంది. అయితే నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని తను చంపడానికి ప్రయత్నించే లోపు, సరే మహాకాల్ నన్ను చంపే, కానీ మాయని చంపడానికి ఖచ్చితంగా నేను నీకు హెల్ప్ చేయగలను అంటుంది. ఆమె మాటలు నమ్మి, సరే అయితే మాయ ఎక్కడున్నదో చెప్పు అని మహాకాల్ అడుగుతాడు. మాయ ఎక్కడున్నదో జ్వాల మహాకాల్కి చెప్తుంది. ఆ విషయం తెలుసుకొని మహాకాల్ మాయని పట్టుకోవడానికి బయలుదేరుతాడు. అదే సమయంలో మాయ గదిలోకి వెళ్తాడు కృష్ణ. అయితే వాళ్ళిద్దరూ కలుసుకునే లోపే మహాకాల్ అక్కడికి వచ్చి ఆమెను బంధించి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆమెను తీసుకెళ్లే ప్రాసెస్లో ఆమె చేతిలో ఉన్న ముంగీస్ బొమ్మ విరిగిపోతుంది. ఆమెను అలా తీసుకెళ్ళిపోతుంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటాడు మన కృష్ణ. అయితే తర్వాత ఏమైంది, మహాకాల్ ఆ గుప్త మందిరాన్ని చేరుకున్నాడా లేదా కృష్ణ మాయని కాపాడా, ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ కామన్ మ్యాన్ రివ్యూస్. థ్యాంక్ యూ.